పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం అన్న పదాలకు రాజకీయాలలో ఎందుకు చోటు లేకుండా పోతోంది? చేసిన తప్పు ఒప్పుకోవడం మాని ఎదురు దాడి చేయడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిందా? తిరుమల లడ్డూ తయారీలో జరిగిన కల్తీపై నాటి జగన్ ప్రభుత్వం ఎందుకు పశ్చాత్తాపం ప్రకటించలేదు? శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన చేతులే ఇప్పుడు ఏపీలో మతాన్ని సైతం కల్తీ చేసే పనిలో ఉన్నాయా? క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి ఇంత హఠాత్తుగా గుళ్ళు గోపురాలు పట్టుకొని ఏల తిరుగుతున్నారు? లడ్డూ కల్తీతో తనపై పడిన హిందూ వ్యతిరేకి ముద్ర చెరిపేసుకోవడమే జగన్ గుళ్లబాట పరమార్థమా? దేవుడు, మతం వంటి వ్యక్తిగత విశ్వాసాలు సైతం రాజకీయ ముడిసరుకుగా మారిపోవడం వాంఛనీయమా? బహిరంగంగా క్షమాపణలు చెప్పిన బిల్ గేట్స్ కు ఎదురుదాడి చేస్తున్న జగన్ అండ్ కోకు పోలికుందా? కూటమిలో చిచ్చు పెట్టడానికి జగన్ అండ్ కో ఎంచుకున్న విభజించు పాలించు పాచిక పారుతుందా? ఏపీలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులం రంగు పూసి చేసే వైసీపీ రాజకీయాన్ని ప్రజలు గుర్తించారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టలేక వారి మద్దతుదారుల మధ్య తంపులు పెట్టే పనిలో ఉన్నారా? కల్తీ నెయ్యి అంశాన్ని దారి మళ్లించేందుకే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం తెరపైకి తెచ్చారా? చైర్మన్ బిఆర్ నాయుడికి నాకు మధ్య గొడవలు సృష్టించడానికి జగన్ అండ్ కో ఎందుకు తెగబడింది? పదవులకు ప్రాపకాలకు దూరంగా ఉండే నా నైజం దమ్మున్న ఆంధ్రజ్యోతి అక్షరాల్లో కనిపించడం లేదా? స్వతంత్ర దేశమైన భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి ఒకరి అనుమతి అవసరమా? గతమెంతో ఘనకీర్తి కలిగిన భారతదేశం ఆయుధ బలంతో విర్రవీగే అమెరికాకు ధీటుగా బదులిస్తుందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.